ఇప్పుడు సక్సెస్ అవ్వడానికి మంత్రం ఏంటి అని చాలామంది జుట్టు పీకేసుకుంటూ ఉంటారు. చాలా ఆలోచన చేస్తారు. ఏం చేసినా కానీ వర్కౌట్ అవ్వట్లేదని తెగ ఇబ్బంది పడిపోతారు కదా. ఒకే ఒక మంత్రం ఉంది. అదేంటంటే మీ ఏరియాలో లేదంటే మీ ఊళ్ళో మీ సందులో అందరూ ఉంటారు కానీ కొంతమంది సక్సెస్ అవుతారు. చాలామంది కష్టపడతారు కానీ సక్సెస్ అవ్వరు. దానికి రీజన్ ఏంటంటే మనం ఏదైనా పని చేసినప్పుడు లేదంటే మనం ఏదైనా ఒకటి కొంతమంది ముందు ఉంచి ఇది ఎలా ఉంది అడిగినప్పుడు అందరూ సూపర్ సూపర్ అదిరిపోయింది అసలు మామూలుగా లేదు అంటున్నారు అనుకో, దాంతో నువ్వు ఆపేస్తావు అక్కడ. అంటే మనం ఇంత గొప్పగా చేసేసాము ఇంకెంతకు మించి లేదేమో అనేది నీ ఒపీనియన్. సో ఈ 10 మంది సూపర్ అంటున్నారంటే మిగతా వాళ్ళందరూ కూడా ఆన్ అండ్ యావరేజ్ అందరూ బాగుంది 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 అంటారు నీ పనిని. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఇలా కాకుండా నువ్వు ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు ఎవడైతే ఈ అమ్మ ఇది వరకు చాలామంది చేసి అవుట్ అయిపోయారు ఈ వ్యాపారం నీ వల్ల అవ్వదు అని అన్నా, రే ఆ సబ్జెక్ట్ ఆ కోర్స్ ఎందుకు తీసుకున్నావురా, అది మామూలు విషయం కాదు, సీఏ అంటే ఏంటనుకుంటున్నావు అని అన్నా, ఏంటి ఎస్ఐ కానిస్టేబుల్ కొడదాం అనుకుంటున్నావా, అవి రిజర్వేషన్ అని అయ్యని ఇవన్నీ చాలా తలపోట్లు ఉంటాయిరా, అవన్నీ అవ్వో అవి రావు, అదంతా లక్ మీద వెళ్ళిపోద్ది అన్నా, సినిమాల్లోకి వెళ్తున్నావా 100 మంది వెళ్తే ఒకడో ఇద్దరు సక్సెస్ అవుతారు, మిగతా వాళ్ళందరూ సంకనాగిపోయారు, పెళ్ళిళ్ళు అవట్లా, అసలు చివరికి ఆ జీవితం ఏమైపోద్దో ఆడికి తెలీదు అని అన్నా. ఇవన్నీ కూడా యునీక్ ఐడియాలజీస్. ఒక సైంటిస్ట్ కానీ లేదంటే ఒక ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కానీ సీఏ కానీ గవర్నమెంట్ జాబ్ కానీ లేదైనా ఒక కొత్త రకంలో వ్యవసాయం చేద్దాం అనుకున్న, కొత్త రకంలో వ్యాపారం చేద్దాం అనుకున్న, కొత్తది అసలు సాధారణంగా నీ చుట్టూ ఉండే 100 మందిలో 50, 60, 70 మంది ఊహించని పని నువ్వు ఏదన్నా మొదలుపెట్టినప్పుడు వాళ్ళందరికీ భయం వేస్తుంది, అవదవదు అంటారు. సో అది యూనిక్ ఐడియా. అలాంటి ఐడియా నీ మైండ్లో ఉండుంటే కనుక, అలాంటి ఐడియా మీద నువ్వు వర్క్ చేద్దాం అనుకుంటే కనుక ఆల్రెడీ నువ్వు సక్సెస్ఫుల్ పాత్లో వెళ్తున్నట్టే. ఎందుకంటే బాగుందే అనేది చాలామంది నోట్లో నుంచి వింటాము, చాలామంది బాగుండే పనులే చేస్తారు, బాగుండేలాగే చేస్తారు ఎందుకంటే ఎదుగుదల కోసం. కానీ నువ్వు ఎదుగుదల కాదు, ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావు. సక్సెస్ అంటే నీ గురించి కొన్ని పేజీలు ఉండాలి అనేది నా వరకు, నేను అజంప్షన్ చేసుకునేది, నేను ఊహించుకునేది. సో అలాంటి సక్సెస్ నీకు కావాలనుకుంటే మాత్రం ఎవడైతే ఇది జరగదో అని అంటాడో ఆ పని నువ్వు పట్టుకో. భీష్మించు కూర్చోకపోయినా సరే దాని గురించి ఒక కంట కనిపెడుతూ ఉండు. అలాంటిది నువ్వు కొట్టేవనుకో, అది మీ చరిత్రలో కానీ మీ ఊళ్ళో కానీ నీ చుట్టుపక్కల కానీ ఎవడో మర్చిపోడు. సో సక్సెస్కి మంత్రం ఒకటే, దాంట్లో దిగిన తర్వాత కష్టం మాత్రమే ఉంటుంది అనేది నమ్ము. ఎక్కడా నీకు సుఖాలు ఎదురు రావు, నువ్వెక్కడా సుఖపడవు, ప్రతి చోట ఓటమి ఎదురవుతుంది నువ్వు చివరికి వెళ్ళే వరకు. నువ్వెన్ని చేసినా సరే నీ వైపు ఎవడో చూడడు, ఎందుకంటే ఆల్రెడీ జనం అందరూ చెప్పేశారు నీకు, రే అది ఎక్కడ వద్దురా, పెద్ద పెద్ద తోపులు ట్రై చేసి వదిలేశారు, ఇప్పుడు నువ్వు ట్రై చేస్తాను అంటున్నావు, నీకు బాగా బలిసింది, టైం వేస్ట్, చివరికి అటు ఇటు కాకుండా పోతావు అంటారు. సో అలాంటివన్నీ ఎదురవుతాయి. ప్రతి ఒక్కడో రాయేస్తాడు నీ మీద, మినిమం దేకను కూడా దేకరు నిన్ను. ఎప్పటి వరకు? నువ్వు దాంట్లో గట్టి పట్టు దొరికే వరకు. సో ఇవన్నీ మానేసి నాకు కష్టాలు ఎదురవుతున్నాయి, నేను యాక్చువల్గా చెప్పులు లేకుండా ముళ్ళల్లో నడవడానికి రెడీ అయిపోయాను అని అనుకుని కనుక నువ్వు సాధించాలి అనే ప్యాత్లోకి దిగితే దానికి మించిన సక్సెస్ మంత్రం ఇంకోటి ఉండదు. ఎందుకంటే చాలామంది ఏం చెప్తారంటే సక్సెస్ అంటే చాలా క్వాలిఫికేషన్స్ ఉండాలి, లేదంటే చాలా మెచ్యూర్ మైండ్ సెట్ అయి ఉండాలి, లేదంటే బీభత్సమైన ఇది ఉండాలి అది ఉండాలి అన్నీ చెప్తారు. అది అంతా కాదు. ఫస్ట్ నువ్వు ఒకటి సెలెక్ట్ చేసుకుని దాని మీద నీకు క్లారిటీ ఉండి నేను ఇదే చేస్తానని నువ్వు నమ్మి దానికి తగ్గవన్నీ నువ్వు అరేంజ్ చేసుకుని ఫినాన్షియల్గా కానీ ఇంకోటి కానీ అరేంజ్ చేసుకున్న తర్వాత వన్స్ దిగిన తర్వాత నన్ను ఎవడో చూడట్లేదు, నన్ను ఎవడో ఎంకరేజ్ చేయట్లేదు, నేను చేస్తుంది కరెక్టేనా, లేదంటే ఇప్పుడు నేను ఏమైపోతానో, అయ్యబాబు అసలు అనవసరంగా నేను ఈ డెసిషన్ తీసుకున్నానేమో, ఇలా చేయకుండా ఉండాల్సింది, ఇది కాకుండా వేరే ట్రై చేయాల్సింది, నా పక్కోడు అది ట్రై చేస్తున్నాడు, ఆల్రెడీ సక్సెస్ అయిపోయాడు, కారు కొనేసుకున్నాడు, ఇల్లు కొనేసుకున్నాడు, బాగుపడిపోయాడు, పిల్లల్ని కనేసాడు, పేరెంటాలు చేసుకుంటున్నాడు అంటే దొబ్బదు. నువ్వు ఒక్కడివే ఉంటావు ఇక్కడ. రాత్రి పగలు టీ తాగినప్పుడు భోజనం చేసినప్పుడు కూర్చుని ఏడ్చినప్పుడు నువ్వు ఒక్కడవే ఉంటావు. ఎందుకంటే నువ్వు సెలెక్ట్ చేసుకున్న మార్గం అలాంటిది. లేదు బాసు నాకు ఇలాంటి మార్గాలు అయ్యి నాకు ఏం సెట్ అవ్వవు, నాకు అనవసరం ఇవన్నీ, నాకేదో చిన్న చిన్నవి ఉంటాయి, చిన్న చిన్నవి చేసుకుని వెళ్ళిపోతాను అని నువ్వు అనుకునేలా అయితే మాత్రం బెస్ట్ సజెషన్ నాకు తెలిసి చెమటలు కూడా పెట్టేస్తున్నాను నువ్వు చెప్తూ ఉంటే, నువ్వు ఒక్కడ వెళ్ళడానికి ప్రయత్నించుకో. ఎప్పుడైతే ఒక్కడ వెళ్ళాలనుకుంటున్నావో అప్పుడు ఎక్కడ ఓదార్పులు ఉండవు, నిన్ను ఎవడో ఓదార్చడు, అసలు నీ దరిదాపుల్లో కూడా ఎవడో కనిపించడు, నిన్ను వదిలేస్తారు. ఎలా అంటే అచ్చూసి నాంబోతు అంటారు చూసావా,
బేసిక్గా కొన్ని కొన్ని ఊళ్ళల్లో దేవుడికి వెంకటేశ్వర స్వామికో లేదంటే ఇంకొకరికో ఒక ఆంబోతుని వదులుతారు. దాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. అది ఊళ్ళో అక్కడ పడుకుంటుంది, ఇక్కడ పడుకుంటుంది, తింటుంది, మేస్తుంది, ఎవ్వరూ పట్టించుకోరు. కానీ ఏదైనా ఒక దైవ కార్యం జరిగినప్పుడు దాన్ని తీసుకొచ్చి పూజలు చేసి దండం పెడతారు. అంటే అప్పుడు దాకా దాన్ని ఎవరో పట్టించుకోరు. దానికి ఒక ప్రయారిటైజ్డ్ టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు మాత్రం దానికి కాళ్ళకి దండం పెడతారు. సో అలాంటి టైం నీకు వచ్చే వరకు మనం అచ్చోసిన అనుభూతుల్లాగే ఫీల్ అవ్వాలి. అంటే నేను ఇది మీకు కొంచెం ఎబ్బెట్టుగా అనిపించవచ్చు, కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించవచ్చు, కానీ అది మాత్రం నిజం. ఎందుకంటే ఎవడైనా ఇప్పుడు ఒక సైంటిస్ట్ అవుదామని ఎవడింట్లో అన్నా బయలుదేరితే అందరూ అని పిచ్చోని చూసినట్టు చూస్తారు. సైంటిస్టా? ఏం కనిపెడతావు? ఓహో, నువ్వంటే ఇప్పుడు వర్షం ఎలా కురుస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎన్ని కిలోమీటర్లు వస్తుందో నువ్వు పైకి వెళ్ళి తెలుసుకుంటావా? నువ్వేమో ఆత్రేయపురంలో ఒక సందులో చదువుకున్నాడు, నీకు ఎలా పాసిబిలిటీ అవుతుంది? అవ్వదు కదా అని చెప్పేసి పిచ్చి పిచ్చి జోకులు వేస్తారు. కానీ వన్స్ ఆడు ఎప్పుడైతే ఆ కొలతని కరెక్ట్గా చేసి చూపించాడో అప్పుడు అమ్మా ఇంత దూరం ఉంటుందా, మనం డైరెక్ట్ చినుకులు పడిపోతాయి అనుకున్నాం, కాదా ఫస్ట్ మంచుగడ్డలా పడి అవి కరుగుతూ వచ్చి చివరికి వచ్చేటికి వాటర్ డ్రాప్ అవుద్దా, ఇంత ఉందా అని ఆడికి తెలిసినప్పుడు ఆడి దృష్టిలో అవతలోడు ఎవడైతే సైంటిస్ట్ అవుదాం అనుకున్నాడో దేవుళ్ళగా కనిపిస్తాడు. అమ్మని గొప్ప తెలివైనోడ్రా మనోడా, మన ఊళ్ళోడు ఇంత కనిపెట్టాడంటే మనకి గ్రేటే అంటారనమాట. అలా అనిపించుకోవడానికి నీకు చాలా టైం పడుతుంది. ఈ చాలా టైంలో నువ్వు ఒంటరిగానే ఉంటావు, నువ్వు ఒక్కడే ఉంటావు, ఎవ్వడూ ఉండడు. అందుకని జనమందరూ ఏదో నువ్వు ఒక చిన్న పని చేస్తే క్లాప్స్ కొట్టేసి నువ్వు సూపరో అన్నదాన్ని నువ్వు తీసేసుకున్నావు ఇంకో మైండ్కి, నీకు అది ఎక్స్ట్రీమ్ సక్సెస్లా కనిపిస్తుంది. ఓహో మనం తోపులం అనమాట అని అనిపించిన వెంటనే నీ మైండ్ ఆగిపోద్ది, అక్కడితో అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్లోకి వెళ్ళదు. వాళ్ళందరికీ ఉన్న అభిమానం లేదంటే వాళ్ళందరికీ ఉన్న నీ సబ్జెక్ట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ వల్ల వాళ్ళు గొప్పగా ఉందని చెప్పినా కూడా దానికి మించి ఇంకేదో ఉంది. నువ్వు గొప్ప అనిపించుకోవడం కష్టపడట్లా, ఇక్కడ ఒక బెంచ్ మార్క్ సెట్ చేద్దాం అనుకుంటున్నావు. సో బెంచ్ మార్క్ సెట్ చేయాలంటే ఈ చప్పట్లో బాగుందనడాలు, ఇంకా తోపు నువ్వు అనడాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే మాత్రమే నువ్వు ఆ సక్సెస్ వరకు వెళ్ళగలుగుతావు. ఈ సక్సెస్ మంత్ర ఏంటి అంటే వన్ లైన్లో, ఎప్పుడైనా సరే చుట్టుపక్కల ఉండే వాళ్ళ చప్పట్లకి, చుట్టుపక్కల ఉండే వాళ్ళ మాటలకి నువ్వు ఆగిపోకూడదు. ఎక్స్ట్రీమ్ ఏదో ఉంది దాన్ని నేను సాధించాలి అని నువ్వు దిగినప్పుడు నీ చుట్టూ కష్టాలు మాత్రమే ఉంటాయి, నువ్వు ఒక్కడమే మాత్రమే ఉంటావు, గుర్తుపెట్టుకో. కానీ ఈ సర్కిల్ మొత్తం దాటేసిన తర్వాత నువ్వు ఎవరిని పిలవకపోయినా సరే అందరూ మా ఊడు అని చెప్పుకుంటారు. ఎప్పుడు నువ్వు గట్టిగా కుంభస్థలాన్ని కొట్టినప్పుడు. మా ఆవిడాడు మా పెద్దనాన్న గారు కొడుకు, మా పిన్ని చిన్నాన్న తమ్ముడికి మూడో నాలుగో నాన్న కొడుకు, ఇవన్నీ చెప్తారనమాట. అందుకని నువ్వు కొట్టిన తర్వాత ఎవడైనా సరే నువ్వు పిలవకుండా వస్తాడు. నువ్వు ఏం చెయ్యకుండా నార్మల్గా అందరితో పాటు నడిచి వెళ్తున్నప్పుడు మాత్రం నీకంటూ ఒక ప్రియారిటీ ఇవ్వరు. ఏదో తప్పదో అని పిలిస్తే నిన్ను పిలవాలి, లేదు బాగోదు ఏడుస్తాడు వెళ్ళకపోతే అంటే నీ దగ్గరికి రావాలి తప్ప నీకంటూ ఒక మార్కు, ఒక ఐడి కార్డు, ఒక ఐడెంటిటీ ఇవేవి ఉండవు. అవి కావాలి అంటే ఈలోపు సుప్తావస్థలో ఉండు. సుప్తావస్థ అంటే ఏంటో తెలుసా? అంటే ఎలుగుబంట్లు ఉంటాయి, అవి ఏం చేస్తాయంటే ఈ వింటర్ సీజన్లోని అట్లకి ఆహారం దొరకదు, అంతా మంచు పరుచుకుపోయి ఉండడం వలన అవి శీతాకాలం మొత్తం గుహలో పడుకుని ఉంటాయి, సుప్తావస్థలో ఉంటాయి. అసలు కథలను కూడా కదలవు. ఆ నెల 2 నెలలు పడుకునే ఉంటాయి. తర్వాత ఎప్పుడైతే వర్షాలు మొదలయ్యి లేదంటే మెల్లమెల్లగా మంచు కరగడం మొదలు పెడుతుందో, సమ్మర్ సీజన్స్ వచ్చి బయటకు వచ్చి దొరికిన చేపను దొరికినట్టు తినడం మొదలు పెడతాయి. దానికి సరిపడా కొవ్వుని ఇంకో 2 నెలల వరకు తిని రాబోయే నెల 2 నెలల శీతాకాలంలో పడుకుని ఉన్నా సరే బ్రతకడానికి కావాల్సినంత కొవ్వుని, అంత ప్రోటీన్ని దాని బాడీ మొత్తం నింపేసుకుని మళ్ళీ శీతాకాలం వచ్చేటికి మళ్ళీ సుప్తావస్థలోకి వెళ్ళిపోద్ది. ఒక విత్తనం కూడా అంతే. మనం ఒక బొబ్బాస్కాయ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఒక గుమ్మడికాయ ఉంది. ఆ గుమ్మడికాయ మనం కోసేసి గింజలన్నీ తీసేసి అటు ఇటు పడేస్తాం. గచ్చి మీద కొన్ని పడిపోతాయి, కొన్ని ఏదో ఇంట్లో ఒక చోట పెట్టేస్తాం. అలా మనం ఇసిరేసిన ప్రతిసారి అది చప్పుడు చేయకుండా సుప్తావస్థలో ఉంటుంది, నిద్రాణంలో ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఇంక ఇది బయట పాడేద్దామని బయట ఎప్పుడైతే మట్టిలో పాడేస్తావో, ఎక్కడైతే దానికి మట్టి తగులుతుందో అక్కడి నుంచి అది మేలుకోవడం మొదలు పెడుతుంది. ప్రతి మట్టి అణువుని ఉపయోగించుకుని ప్రతి మట్టి అణువుని తన చుట్టూ ఓడిసి పట్టుకుని మెల్లమెల్లగా అప్పటి వరకు ఎండిపోయింది, ఇంక ఇది మొలవదేమో అని కూడా అనుకోవచ్చు. మనం విత్తనం చూస్తే అలాగే అనిపిస్తుంది. అది ఎవడైనా మొలక వస్తుంది అనుకుంటాడే. మామూలుగా మన జ్ఞానం ఉండి మనం నాగరికతలో వచ్చాం కాబట్టి తెలిసింది. లేదంటే ఇన్ని గింజలు ఏదైనా కోతికి ఇచ్చాం అనుకో, ఇది పాతే మొక్క వస్తుంది అని తెలియదు కదా దానికి. అలాగా ఆ గింజ ఎండిపోయినట్టు కనిపిస్తుంది మనకి. కానీ దానికి మట్టి తగిలి ఒక చిన్న నీటి చెమ్మ తగిలేసరికి
మొదలు పెడుతుంది, దాని వర్క్ అది మొదలు పెడుతుంది, మొక్క అవుతుంది, చెట్టు అవుతుంది. దానికి ఉండే జాతి లక్షణం బట్టి అది ఎంత ఎత్తుకన్నా ఎదిగిపోద్ది. సో నువ్వు కూడా ఈ సాధించాలి, లేదంటే నాకు ఇది కావాలి, నాకు కారు కావాలి, నాకు కంఫర్ట్ జోన్ కావాలి, నేను మంచిగా బిందాస్గా తిరగాలి, నాకు నచ్చింది తినాలి, నచ్చింది కట్టుకోవాలి, మా అమ్మ బాబుని సుఖంగా చూసుకోవాలని నువ్వు అనుకుంటే ప్రస్తుతం నువ్వు సుప్తావస్థలో ఉన్నావు, నిద్రాణంలో ఉన్నావు గుర్తుపెట్టుకో. అంటే పడుకోమని కాదు, నీ పని నువ్వు హానెస్ట్గా చేస్తున్నావు, దానికి సంబంధించిన రిజల్ట్ ఎప్పుడూ వస్తుంది. అది ఎప్పుడు నీకు ఒక మట్టి చిన్న చెమ్మ తగిలే వరకు నువ్వు కష్టపడాలి. ఆ చెమ్మ దొరికి మట్టి దొరికినప్పుడు నువ్వు నీకుండే స్ట్రెంగ్త్, నువ్వు ఇప్పుడు దాకా పడిన కష్టాన్ని బట్టి ఎంత ఎత్తుకు ఎదుగుతావు అనేది డిపెండ్ అయి ఉంటుంది. అర్థమైంది అనుకుంటా. ఈ సక్సెస్ మంత్రాన్ని మాత్రం మర్చిపోకు. ఎందుకు చెప్తున్నానంటే నాకు చాలా మాటలు వినిపిస్తూ ఉంటాయి, వీడి సినిమాలు అంటే తిరుగుతున్నాడు, ఏం గట్టెక్కదు, పని పాట పని చేయలేక ఎన్ని సినిమాల్లో ఏముంటుందిరా అంటారు. ఏముందో నాకు తెలుసు. ఆడెవడో అలా అన్నాడని నాడు ఎదురుకుండా వెళ్ళి నీకేం తెలుసు నా గురించి ఎలా అంటున్నావు, నువ్వు పెడుతున్నావా, నువ్వు పోషిస్తున్నావా, ఇవన్నీ నేను అనా. ఎందుకంటే ఆడు నా ఎదురుకుండా అనలేదు కాబట్టి. నా ఎదురుకుండా అంటే ఆడి కథ వేరేగా ఉంటుంది. అందుకని ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి నువ్వు సుప్తావస్థలో ఉన్నావు అని ఫీల్ అయితే రేపన్న రోజు నువ్వు కొట్టిన దెబ్బకి గోబలు గుయ్యమని పోతాయి. అర్థమైందా? అందుకని అందరి చప్పట్లకి లొంగకు, అందరి మాటలకి బెండ్ అయిపోకు. నీకు నువ్వు సమాధానం చెప్పుకో, నువ్వు పని చేస్తున్నావా లేదా అని.